అణ్వాయుధ యుద్ధ విమానాలను మిత్రదేశాలకు పంపిస్తాం స్పష్టం చేసిన మెక్రాన్. ఐరోపా స్వతంత్రాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో తమ అణ్వాయుధ యుద్ధ విమానాలను మిత్రదేశాలకు తాత్కాలికంగా పంపించడానికి అనుమతిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ప్రకటించారు. బ్రిటన్, జర్మనీ, పోలాండ్, నెదర్లాండ్స్, బెల్జియం, గ్రీస్, స్వీడన్, డెన్మార్క్లతో దీనిపై ఇప్పటికే సంప్రదింపులు మొదలయ్యాయని చెప్పారు. తమ వ్యూహాత్మక వాయుసేనల్ని మిత్రులు వినియోగించుకునే అవకాశాన్ని ఇస్తామని, అయితే అణ్వాయుధాలు వినియోగంపై నిర్ణయాలు మాత్రం ఏ ఇతర దేశంతోనూ పంచుకునేది లేదని స్పష్టం చేశారు. ఫ్రాన్స్ బాలిస్టిక్ క్షిపణులుండే జలాంతర్గమ స్థావరంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాల వల్ల ఉద్రిక్తలు పెరుగుతున్న తరుణంలో ఫ్రాన్స్ అణ్వాయుధాలు ఐరోపా భద్రతకు ఎలా సరిపోతాయో చెప్పేందుకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. తమ దేశ అణ్వాయుధ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు అణ్వాయుధ ఇతర దేశాలను అనుమతిస్తామని చెప్పారు. తమ న్యూక్లియర్ వార్ హెడ్ సంఖ్య 300 కంటే తక్కువగా వీటిని పెంచుకుంటామని వెల్లడించారు. దాడుల్ని నిరోధించడానికి ఇది అవసరమని, అది తన బాధ్యత అని చెప్పారు. స్వీయ రక్షణకు ఐరోపా మరింత బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఎదురవుతున్నాయని వివరించారు. తాము ఆయుధగారాన్ని వాడడం ప్రారంభిస్తే ఎంత శక్తివంతమైన దేశాన్నైనా తనను తాను రక్షించుకోలేదని, ఎంత పెద్ద దేశమైనా దాని నుంచి కోలుకోలేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ పేర్కొన్నారు.